చాలా మంది బీసీలకు సంబంధించినటువంటి నేతలు అయితే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని పలకరించినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే వారి యొక్క కార్యాచరణ ముందుకు జరగాలని చెప్తా ఉన్నారు. మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే భయ్యా. అన్న, అదే నిన్న మీరు పొన్నం ప్రభాకర్ను కూడా కలిసినట్టున్నారు. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో కామారెడ్డి నుంచి మీ యొక్క బస్సు యాత్రను కూడా చేపట్టడం జరిగింది. కానీ ఆగస్టు చివరి వారంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించడానికి 12,769 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు కూడా దాన్ని చూసి ఉంటారు. ఏమనుకుంటున్నారు? ఒకవేళ రిజర్వేషన్లను పెంచకుండా ఎలక్షన్స్లోకి వెళ్తే మీ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మార్చి మాట్లాడితే దీన్ని బీసీ సమాజం అంతా గమనిస్తుంది. ఈరోజు గ్రామాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది. ఎన్నికలకు అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి మేము వచ్చిన 6 నెలల్లోపే కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీరు చెప్పడమే కాదు, వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నికల పర్యటనలో భాగంగా వరంగల్లో స్పష్టంగా ఈ విషయం మీద ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు మేము కులగణనకు కట్టుబడి ఉన్నాం, 42% పెంచుతామన్నారు. అంటే రాహుల్ గాంధీ మాటకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విలువ ఇస్తుందా లేదా దీన్ని బట్టి తేలిపోతుంది. ఇవాళ కులగణన కావాలని బీసీ సమాజం అడుగుతుంటే ఓటరు గణన చేస్తామని ఇవాళ ప్రభుత్వం చెప్తుంది. ఇది కాకమ్మ కథలు, పిట్ట కథలే తప్ప ఇందులో ఏమాత్రం శాస్త్రీయత, హేతుబద్ధమైనటువంటి అంశం కాదు ఇది. ఈ రోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేయనటువంటి వాళ్ళు రేపు దేశంలో అధికారంలోకి వస్తే మీరు ఎట్లా చేస్తారు? ఒకవేళ ఇలా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా దేశంలో రాహుల్ గాంధీ గారు కులగణన ఎక్స్రే లాంటిది, ఎంఆర్ఐ లాంటిది మేము వచ్చిన 100 రోజుల్లోనే కులగణన చేసి దేశంలో ఎవరి జనాభా దామాస్ ప్రకారం వాళ్ళ ప్రాతినిధ్యం మేము ఇస్తామని చెప్పడం జరిగింది. మరి మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ప్రాక్టికల్ గా ఇది అమలు చేయడం లేదు. అంటే కేవలం బీసీల ఓట్లు వేయించుకోవడానికి, బీసీలను మభ్యపెట్టడానికి, బీసీలను దగా చేయడానికే తప్ప ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏం లేదు. మొదటి నుంచి ఇలా కులగణన చేయడానికి ఇప్పటికే జీవో తీసిరు, అదే విధంగా బడ్జెట్ కేటాయించారు. ఎన్నికల కోడ్ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసి 15 రోజులు కావస్తుంది. 15 రోజుల నుంచి కమిషన్ వేసి, డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేయకుండా ఏం పని చేస్తున్నట్టు? అంటే ఈ రోజే ఇప్పుడు పెట్టి లేడికి లేచిందే పరిగన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెడితేంది, పెట్టకపోతేంది, దాని వల్ల వచ్చేదేముంది? గతంలో సంవత్సరాలు తరబడి పెండింగ్ లో పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మళ్ళీ దొరల పటేళ్ల రాజ్యం తీసుకురావడం కోసమే ఇలా ఈ కుట్ర చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా బీసీ సమాజం అంతా ఒకటే అంటుంది, మీరే ముఖ్యమంత్రులు అవుతారు, మీరు మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు, కనీసం మేము సర్పంచులు ఎంపీటీసీలు కావద్దా? జెండా మోసిన కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు కావద్దా? అంటే బీసీలను మళ్ళా గతంలో ఇలా ఆ రోజు స్వాతంత్రం రాకముందు ఏ విధంగా అయితే తెలంగాణలో భూస్వామ్య ఫ్యూడలిజం వ్యవస్థ ఉందో, పోలీస్ పట్వారీ వ్యవస్థ ఉందో, పటేళ్ల పాలన ఉందో, మళ్ళీ దాన్నే తీసుకొస్తారా? కేసీఆర్ గతంలో ఇవాళ బీసీ రిజర్వేషన్ 34% నుంచి 18% తగ్గించే ఇలా కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం అయిపోయి మూడోసారి అధికారంలో రాకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాన్నే మీరు చేయదలుచుకున్నారా? బీసీ సమాజానికి మీరు ఏమి దలుచుకున్నారు? మేము ఎంపీ టికెట్లు ఇయ్యం, ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యం, మంత్రి పదవులు ఇయ్యం, ముఖ్యమంత్రి పదవి ఇయ్యం, కనీసం మీకు సర్పంచ్ ఎంపీటీసీ కూడా ఏం చేసుకుంటారో చేసుకోరనే కదా. ఎందుకు అంటే అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చినాక ఒక మాట. దీన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా గమనించాలి. మీరు అనుకుంటున్నారు మేము ఏం చేసినా నడుస్తుందని, మేము నిర్ణయం అధికారులు మా చేతులు ఉన్నారు, మేము నిర్ణయం తీసుకొని జీవోలు ఇస్తే అధికారంలోకి వచ్చినటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఏమైంది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో ఏమైంది? ఇవాళ మహారాష్ట్ర కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి గెలవగలరా? బీహార్ లో ఏమైంది? ఉత్తరప్రదేశ్ లో ఏమైంది? పశ్చిమ బెంగాల్ ఏమైంది? పంజాబ్ లో ఏమైంది? రోజుకు ఒక్కొక్క రాష్ట్రం మీ కాంగ్రెస్ పార్టీ చేతులకు వెళ్ళిపోతుంది.
మీకు ఉన్న రాష్ట్రంలో ఒక తెలంగాణ సమాజం కేసీఆర్ వ్యతిరేకతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీసీలకు హామీలు ఇస్తే అధికారంలోకి వచ్చింది. ఉన్న రాష్ట్రాన్ని కూడా మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయదలుచుకోరు. అంటే బీసీలు అంటే అంత చిన్న చూపా, బీసీలు అంటే అంత లెక్కలేని తనమా, బీసీలు అంటే అసలు ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు బీసీ సంఘాలను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడా? బీసీ సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి కదా. బీసీ సమాజం అభిప్రాయాలు తీసుకోకుండా ఎట్ట నిర్ణయం తీసుకుంటాడు? మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీ సంఘాలను అఖిలపక్ష పార్టీలను సమావేశం ఏర్పాటు చేసి దీనికి అన్వేషణ మార్గాలు. నిన్న మీరు పొన్నం ప్రభాకర్ను కలవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ను కలిసినప్పుడు పొన్నం ప్రభాకర్ ఏం సమాధానం చెప్పారు? పొన్నం ప్రభాకర్ నుంచి మీకు వచ్చినటువంటి సమాధానం ఏంటి? రిజర్వేషన్లు పెంచుతారంటనా, పెంచారంటనా? రిజర్వేషన్లు పెంచకుండానే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రకారమే ఎలక్షన్స్ నిర్వహించడానికి సిద్ధపడ్డారా ఏంటి అసలు? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు బీసీల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి మంత్రి గారు. పొన్నం ప్రభాకర్ గారు కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి ఆయన ఎప్పుడు చెప్పడు. కానీ ఈ ప్రభుత్వంలోని కొంతమంది శిఖండులు, కొంతమంది మా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇలా మేము నిన్న పొన్నం ప్రభాకర్ గారిని ఒకటే స్పష్టంగా అడిగినాం. జాతి ఇప్పుడు రాష్ట్ర మేనిఫెస్టో కంటే మీరు విలువ ఇస్తారో ఎవరో మాకు తెలియదు, కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా మల్లికార్జున ఖర్గే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేతుల మీదుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా మేము సమగ్ర కులగణన చేస్తాము, మేము రాష్ట్రాల్లో కూడా సమగ్ర కులగణన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. అంటే జాతీయ స్థాయిలో విడుదల చేసిన మేనిఫెస్టోలకు విలువ లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి మేనిఫెస్టో విలువ లేదా? భారత్ జోడో యాత్రలో కాలుకు గజ్జగట్టుకుని 100 బహిరంగ సభలలో ప్రకటించినటువంటి రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా? ఇవాళ రైతు బంధు విషయంలో రాహుల్ గాంధీ చెప్తేనే మేము రైతు రుణమాఫీ చేసినామని అంటున్నారు. రైతు రుణాల మాఫీలో ఇవాళ రాహుల్ గాంధీ మాట శిలాశాసనం అంటున్నారు. మరి బీసీ కులగణనలో రాహుల్ గాంధీ మాట శిలాశాసనం కాదా? ఇది ఎక్కడి వివక్ష? ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం జరిగింది. ఇది ఏది ఏమైనప్పటికీ ఇది బీసీలను నిజంగా మళ్ళొకసారి మోసం దగా చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇలా ఒక ప్రయత్నము ఇలా బీసీ సంఘాలను అదేవిధంగా బీసీ మేధావులను అఖిలపక్ష పార్టీలను పిలిచి ఇలా అందరి అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒంటెత్తు పోకడలకు పోయి అనుభవం లేకుండా పరిపాలన చేసి మేము ఎట్ట చేస్తే అట్ట నడుస్తుందంటే ఇది తెలంగాణ సమాజం బీసీ సమాజం ఒప్పుకోదు. మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బీసీ సంఘంగా మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు కార్యాచరణ బీసీ సమాజమే కార్యాచరణ ప్రకటిస్తుంది. ఇలా ఇప్పటికే మేము కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాం. ఈ రోజు ఆదిలాబాద్ లో కూడా ఇప్పుడు ఆదిలాబాద్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం. అంటే తెలంగాణలో ఒక్కొక్కరు ఈ నిన్నటికెళ్ళి ఇప్పటి వరకు 1000 ఫోన్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా కాంగ్రెస్ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పాత నైజమే మళ్ళీ పాత వాసన పోలేదు, రాహుల్ గాంధీ వచ్చినాక కాంగ్రెస్ సమూలంగా మార్పు చెందుతుంది అనుకున్నాం, గానీ కాంగ్రెస్ తమ నైజాన్ని అట్టనే చూపిస్తుంది తప్ప పాత వాసన పోలేదని చెప్పి సోషల్ మీడియాలో అదే విధంగా విస్తృతంగా ప్రజలలో చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇప్పటికైనా ఈ ఓటరు గణన అనేది మానుకోండి. సమగ్ర కుల గణనకు వెంటనే జీవో ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు కాబట్టి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయండి. మీరు ఎవరో చెప్పింది వింటే వాళ్ళు ఓట్లు వేసేటోళ్ళు కాదు, రేపు బీసీ సమాజమే ఓట్లు వేయాలి. మీరు విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో ఒపీనియన్ తీసుకోమనండి, గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టి కులగణన చేయకుండా మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యవర్గం గాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గాని ఓకే అంటే మేము ఏ ఉద్యమం చేయం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు, బీసీ సమాజము మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేదు, కులగణన చేయకుండా ఎన్నికలకు వెళ్తామంటే మరి ఏ పద్ధతి మీద పోతారు మీరు? అంటే బీసీలు అంటే లెక్కలేనితనమే కదా. బీసీలు తలుచుకుంటే గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది రిజర్వేషన్ ఉద్యమంలో. రిజర్వేషన్
రిజర్వేషన్ల అంశం తేనె చుట్ట లాంటిది. నిప్పుతో చెలగాట మారితే ఏమైతుందో ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. బీసీలు 136 కులాలు ఉన్నాయి, ఐక్యత లేదని మీరు అనుకుంటున్నారు. అది మీ 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 యొక్క అమాయకత్వం అవుతుంది. బీసీలు తలుచుకుంటే గతంలో మండల్ కమిషన్ సందర్భంగా గ్రామాలలో ఊర్లకు మిమ్మల్ని తరిమి కొట్టారు. ఇప్పుడు కూడా జేఏసీలు ఏర్పాటు చేస్తాం, గ్రామాలలో ధూమ్ధాం పెడతాం, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకలు పిలిపిస్తాం. ఏం జరుగుతుందో మీరు చూస్తారు. అంటే ఇలా బీసీలను ఇంత మోసం చేయడం బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు నిన్న నుండి. అంటే బీసీలు ఎక్కడికక్కడ మేం పిలిపించేదాకా కూడా ఆగేటట్టు లేరు. మేం పిలిపే ముందుకే స్వచ్ఛందంగా బీసీలే రోడ్ల మీదకి వస్తారు. తెలంగాణ ఉద్యమం, రైతు ఉద్యమం ఎట్లయితుందో బీసీ ఉద్యమం అట్లయితే చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ జాజుల సీనన్న. ఖచ్చితంగా మీ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా తొలి వెలుగు మా వంతుగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ఎస్, ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ విషయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకా చాలా మందితో మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.